హైడ్రా కూల్చివేళ్తుంది అనేది దీని గురించి ఏం చెప్తారంటే మనం చూస్తామంటే కొన్ని చాలా హృదయ విదారకంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక తండ్రి ఒక కూతురు వాళ్ళిద్దరూ కూడా రోధిస్తూ ఉంటాడు. అంటే వీళ్ళు కూల్చివేసినవి కొన్ని. ఇక్కడ అంటే మంచి విషయమే, ఇక్కడ చెరువుల్ని కబ్జా చేసి అక్కడ కట్టడాలు కట్టిన వాటిని నిర్మూలించడం అనేది, తీసేయడం అనేది మంచి పనే. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఒక సామాన్లు ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బు, అది బఫర్ జోనా ఎఫ్టీఎల్లా ఏమీ తెలియదు వాళ్ళకి. వాళ్ళు అనుమతులు ఇచ్చారు, కడుతున్నారంటే ఖచ్చితంగా గవర్నమెంట్ అనుమతులు ఉండవు కాబట్టి కడుతున్నారు. కాబట్టి మనం కొనుక్కోవచ్చు అనే అభిప్రాయంతో వాడు కొంటారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల తరబడో కష్టపడి కూడబెట్టుకుంది. కానీ ఇప్పుడు ఇలా ఆ కష్టమంతా కూడా రాత్రికి రాత్రి మొత్తం నేలపాలైపోతే, వాళ్ళ జీవితకాలం అంతా సంపాదించుకున్నంత పోతే, రోడ్డును పడిపోతే ఎవరిది ఇక్కడ బాధ్యత ఎవరిది? అంటే రేపొద్దు పోయినసారి పలానా గవర్నమెంట్ ఉంది, రేపొద్దున రేవంత్ రెడ్డి ఆయన వస్తాడు, ఇట్లా అన్నింటిని కూలగొడతాడు, ఎవరికి తెలుస్తుంది? తెలియదు. దీన్ని ఎలా చూడాలి మనం? అంటే అధికారులకు ఏమవుతుందో తెలియదు. దానికి అనుమతులు ఇచ్చిన అధికారుల మీద చర్యలు ఇంతవరకు ఒక్కరి మీద చర్యలు తీసుకున్నాడా? ఉన్నాం, ఒక్కటి రాలే మనకి. దీన్ని ఎలా చూడాలి అసలు? అంటే ప్రజల కోణం నుంచి చూడాలి కదా, ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసం కదా. నేను హైడ్రా పెట్టినప్పుడే అప్పుడే నేను వీడియో ఒకటి పెట్టాను. దాంట్లో నేను ఏమన్నానంటే, ఈ మనకి అసలు మీకు ఫస్ట్ ఏమంటారు వీటిని, రీహాబిలిటేషన్ మెడ్రాస్లో సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కట్టేవారు మొదట్లో. ఎవరైతే నిరాశ్రయులు అవుతారు అక్కడ ఇట్లా ఆక్యుపై చేస్తారు కదా, స్లమ్ క్లియరెన్స్ కింద చేసేవారు అప్పట్లో. స్లమ్స్ అంటే ఆక్యుపై చేసిన ల్యాండ్. అవును, ఆక్యుపై చేసినా కానీ పాపం నువ్వు చెప్పినట్టు ఇక్కడ సంపాదించిందంతా తీసుకొచ్చి దాంట్లో పెట్టుకుని ఆ స్లమ్లో 50 గజాలు వాళ్ళు అమ్ముతారు. నాలాంటి రౌడీ ఒకటి చూసి 50 గజాలని అగ్రిమెంట్ మాత్రం ఉంటాయి, అంతే. ఒకటి కాగితం ఇస్తారు, ఇస్తే ఆ 50 గజాలకి నాకు 5,000 10,000 ఇస్తే వాళ్ళు తీసుకుని కట్టుకుంటే గవర్నమెంట్ వాళ్ళకి పవరు, వాటరు అన్నీ సప్లై చేస్తుంది. ఇప్పుడు ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ వాళ్ళని అప్పుడు ఏం చేశారంటే, గవర్నమెంట్స్ వీళ్ళని తీసేయాలి, ఇట్లా కాదు, మంచి మంచి ఏరియాలన్నీ పోతున్నాయి కాబట్టి స్లమ్ క్లియరెన్స్ చేయాలని చెప్పి భారతదేశంలో స్లమ్ క్లియరెన్స్కి ఇళ్ళు కట్టి ఇవ్వటం మొదలెట్టి ఇళ్ళని ఖాళీ చేశారు. చేసినాక వాళ్ళందరూ ఏం చేశారు, స్లమ్ క్లియరెన్స్ని తీసుకున్న మంచి ఇళ్ళు, సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ మంచి ఇళ్ళు వస్తున్నాయి, ఆ ఇళ్ళు మళ్ళీ అమ్ముకోవటం మొదలెట్టి, అమ్ముకుని మళ్ళీ కబ్జా చేయటం మొదలెట్టారు. సో ఇది కొంచెం ఎక్కువైపోయిందని మళ్ళీ అట్ట అయింది. ఇప్పుడు కూడా మనకి ఇందిరం ఇళ్ళు అవన్నీ అటువంటివి అయ్యాం. ఈ గవర్నమెంట్లు సరిగ్గా ఇచ్చేవో, వాళ్ళకి అలాట్మెంట్ ఇచ్చి సరిగ్గా చేయవు, అది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు రెండో ఆస్పెక్ట్ హైడ్రాకి వచ్చేటప్పటికి ఏంటంటే, అసలు ఎవరు కట్టనిచ్చారు? అదే కదా, అది నేను చెప్పింది మొన్న. ఎవరు కట్టనిచ్చారు? నేను ఇప్పుడు పెద్ద వాళ్ళకి కొన్ని కూలగొట్టారు, వాళ్ళకి 30 కోట్లు 40 కోట్లు పోయినా కానీ పెద్ద ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళు అంతకంటే ఎక్కువ సంపాదించుకున్నారు వాటి మీద, వాళ్ళకి ఇబ్బంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్న ఎన్ కన్వెన్షన్ కూడా అందులో ఒక భాగం, ఒకటి అటువంటిది ఏదైనా ఉంది, ఓయో ఉంది, వాళ్ళు చాలా కోట్లు కూడా సంపాదించారు, వాళ్ళకి తట్టుకోగలరు. రైటా తప్ప అనేది పక్కన పెడితే వాళ్ళకి ఇబ్బందులు లేవు. బట్ మీరు చెప్పినట్టు అది కానీ ఇక్కడ ఒక కోకాపేట రోడ్డు మీద ఒక చిన్న కొత్తగా పెడుతున్నారు, దానికి వాళ్ళు పాపం కొన్ని లక్షలు పెట్టారు, ₹1,00,000 లూప్ కొంత పెట్టారు. ఓకే, వాళ్ళు పాపం షట్టరా లేకపోతే చిన్న హోటల్ లాంటిది ఏదో పెడుతున్నారు, పాలమూరి గ్రిల్లు అటువంటిది ఏదో పెడుతున్నారు. వాళ్ళు పెడతాంటే దాన్ని కోలుకొచ్చారు రోడ్డు మీద బ్రహ్మాండంగా సెట్ చేసి, అంత సెట్ చేసినాక ఇంకా మొదలు పెట్టలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదా? అవతల స్టాప్ ఓపెనింగ్ కనుక కోలుకొట్టారు. అయ్యో, వాళ్ళంతా సెట్ చేసి ప్రాపర్టీస్ అన్ని పెట్టుకుని కుర్చీలు టేబుల్ అన్ని రెడీ చేసి అటువంటి 2-3 చోట్ల పగలు కొట్టారు మొత్తం. సో అది ఒకటి. ఇంకోటి ఇప్పుడు మీరు చెప్పిన దగ్గర విలేజ్ అమీన్పూర్ అట్లలో వాళ్ళకి కూడా పట్టాలండి ఇచ్చే, కుకటపల్లి నల్ల చెరువు దగ్గర వాటర్ ఉంది, రోడ్లు ఉన్నాయి, అన్నీ ఇచ్చారు, గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఆ ఇచ్చిన వాళ్ళు ఎవరు? పట్టాలను ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఇది ఇచ్చిన వాళ్ళు ఎవరు? పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? మళ్ళీ ఇప్పుడు నీళ్లు పవర్ ఇవ్వకపోయి ఉంటే వాళ్ళు వెళ్ళిపోయేవారు కదా. మీరు ఇచ్చారు కాబట్టి అన్ని గవర్నమెంట్ చట్టబద్ధంగా చేస్తుందని ఉంటున్నాము. అయ్యో అన్నీ ఉన్నాయి కాబట్టి కష్టాలు పడి ఏదో కూలీనాలి చేసుకుని సంపాదించిందంతా చిన్న చిన్న గట్టి రాయి పేర్చి దాన్ని ఏదో చేసుకుని ఉంటే అందులో ఉన్న సామాను కూడా ఇవాళ మొత్తం చేస్తే మళ్ళీ ఎప్పుడు సంపాదిస్తారు వీళ్ళు? మళ్ళీ ఎప్పుడు ఇల్లు వస్తుంది వీళ్ళకి? ఎప్పుడు పోతారు? సో వీళ్ళకి 100% రీహాబిలిటేషన్ చేసి వేరే ఇల్లు ఇచ్చి వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేసినాక నువ్వు కూలగొట్టి ఏమన్నా చేసుకో, మనకు ప్రాబ్లం లేదు. అది లేకుండా మీరు చేయటం అనేది చాలా దుర్మార్గం. అది ఇది కాకుండా ఇది నిరాశలు చేశారు. ఇది కాకుండా
ఆ పర్మిషన్లు ఎవరు ఇచ్చారో వాళ్ళ మీద చట్టబద్ధమైన చర్య ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడు నేనుంది, నాకు ఇల్లు పోయింది, నేను కట్టిన తప్పు కాబట్టి నా ఇల్లు కూలగొడుతున్నాను, నేను నాకు సరిపోతుంది. బట్ నేను ఎవరిని నమ్మాను? ప్రభుత్వాన్ని. ప్రభుత్వం కదా నాకు పర్మిషన్ ఇచ్చింది. ఆ ప్రభుత్వానికి ఏం సెట్ చేస్తారు? ప్రభుత్వ అధికారికి ఏం సెట్ చేస్తారు? ఇప్పుడు వాళ్ళంతా ఇప్పుడు మీరు చెప్పే లెక్క ప్రకారం వాళ్ళు లంచాలు తీసుకుని మమ్మల్ని కట్టనిచ్చారు అని మీరు అంటున్నారు. మరి లంచాలు తీసుకుంటే ఆ డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయిగా, ఆ డబ్బులు మాకు ఇప్పించండి, సింపుల్. ఏమైనా చేస్తారా? దానికి ఏమైనా ఉందా? వాళ్ళ మీద ఎందుకు చట్టం తీసుకోవట్లేదు? చట్టబద్ధతతో వాళ్ళని ఎందుకు రెస్పాన్సిబుల్ చేయట్లేదు? వాళ్ళని రెస్పాన్సిబుల్ చేయాలి కదా, చర్యలు తీసుకోవాలి కదా. తీసుకోకుండా మన ఆస్తిని అంతా ధ్వంసం చేస్తే ఎక్కడుంటారు ఈ వీళ్ళు? మిడిల్ క్లాస్ ఫ్లాట్స్ ఉన్నాయి, కడతారు, ఈఎంఐలు కడుతున్నారు. ఇప్పుడు ఇల్లు కూలగొట్టావు, ఉండటానికి ఇల్లు లేదు, అదికి వెళ్ళాలి, ఇంట్లో సామాన్ అంతా నాశనం అయిపోయింది, ఇల్లు సామాన్ కొనుక్కోవాలి, లేని దానికోసం, లేని ఆస్తి కోసం ఈఎంఐలు కడుతూ ఉండాలి. లేని ఆస్తికి ఈఎంఐ కట్టాలి, అద్దె కట్టాలి, మళ్ళీ సామాన్ కొనుక్కోవాలి. వీళ్ళు ఏమైపోతారు? మిడిల్ క్లాస్ అదే ప్రాణం పోతుంది వాళ్ళకి. అసలు తలుచుకుంటే అసలు అదే అప్పుడు చెప్తాను, ఇంక మేము ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు వేరే దిక్కు లేదు, దారి లేదు అని చెప్పి కూడా అంటున్నారు. నిజంగా దిక్కు లేదు, అంతే కదా. ఎక్కడి నుంచి ఉంటుంది? ఊరికే కనపడవచ్చు, స్కూటరో కారో ఉండొచ్చు, ఇంట్లో ఏసీ ఉండొచ్చు. ఇప్పుడు మనకి ఇంట్లో ఏసీ ఉన్న ప్రతివాడు రిచ్ మ్యాన్, కారు ఉన్నవాడు ప్రతివాడు రిచ్ మ్యాన్ అంటే ఇప్పుడు చొక్కా తీస్తే తెలుస్తుంది లోపల ఎన్ని బొక్కలు ఉన్నాయి. సో వాళ్ళందరినీ మనం కన్సిడర్ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, పూర్, వీళ్ళు 3 సెక్షన్లు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయాన్ని కన్సిడర్ చేయాలి కదా ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది. 100% చేయాలి, 100% చేయాలి. చేయకపోతే మాత్రం తప్పదు, అది చేసి చెయ్యాలి. మిగిలిన పెద్దవాళ్ళే కొట్టుకుంటారు, ఏమన్నా చేసుకోండి ప్రాబ్లం ఉండదు. కానీ వీళ్ళకి మాత్రం వాళ్ళని రీహాబిలిటేట్ చేసి ఏమన్నా చేస్తే బాగుంటుంది. పట్టాలను ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఇది ఇచ్చిన వాళ్ళు ఎవరు, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, మళ్ళీ నీళ్లు పవర్ ఇవ్వకపోయి ఉంటే వాళ్ళు వెళ్ళిపోయేవారు కదా. మీరు ఇచ్చారు కాబట్టి అన్ని గవర్నమెంట్ చట్టబద్ధంగా చేస్తుందని ఉంటున్నాము. అయ్యో అన్నీ ఉన్నాయి కాబట్టి కష్టాలు పడి ఏదో కూలీనాలి చేసుకుని సంపాదించిందంతా చిన్న గట్టి రాయి పేర్చి దాన్ని ఏదో చేసుకుని ఉంటే అందులో ఉన్న సామాను కూడా ఇవాళ మొత్తం చేస్తే మళ్ళీ ఎప్పుడు సంపాదిస్తారు వీళ్ళు? మళ్ళీ ఎప్పుడు ఇల్లు వస్తుంది వీళ్ళకి? ఎప్పుడు పోతారు? సో వీళ్ళకి 100% రీహాబిలిటేషన్ చేసి వేరే ఇల్లు ఇచ్చి వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేసినాక నువ్వు కూలగొట్టి ఏమన్నా చేసుకో, మనకు ప్రాబ్లం లేదు. అది లేకుండా మీరు చేయటం అనేది చాలా దుర్మార్గం అది. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. సో అన్నీ మాకు క్లారిటీ ఇచ్చినందుకు. సో ప్రధానంగా ఇది ఏదైతే మీ రీడ్రెస్సల్ ప్యానల్ ఉందో దానికి సంబంధించినటువంటి ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చారు. ఏం జరుగుతుంది ఏంటనేది ఇండస్ట్రీకి సంబంధించి మీరు ఏమి టేకప్ చేస్తారు, ఎలాంటివి, ఇవన్నీ కూడా అంటే ఫర్దర్గా ఇదొక మీరు అన్నట్టు కేసు స్టడీగానే తీసుకున్నప్పటికీ కూడా దీన్ని ఒక ఎగ్జాంపుల్గానో లేకపోతే ఒక వార్నింగ్ లాగానో తీసుకొని మిగతా వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాలని పడతారు అని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ.